అందరూ నమస్తే. ప్రభుత్వానికి హైకోర్టు 8 వారాల డెడ్లైన్ పెట్టింది. అంటే 2 నెలలు. ఈ 2 నెలల్లో ఏం చేయాలి గవర్నమెంట్ అంటే, ఇప్పటిదాకా డిసెంబర్ 7, 2023 నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేసిన అన్ని జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అసలు జీవో అంటేనే పబ్లిక్ కోసం తీసుకునేటివి అవి పారదర్శకతకు నిదర్శనం. జీవోలు దాచినాయంటే ప్రభుత్వం ఏదో దాస్తుంది, ప్రజలకు తెలియదు ఇన్ఫర్మేషన్ అనుకుంటుంది అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం 15,000 పైచీలకు జీవోలు దాచిపెట్టింది ప్రభుత్వం. ఎందుకు దాచిందో తెలియదు. కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన జీవోలు 0 ఉన్నాయి పబ్లిక్ డొమైన్లో, కొన్ని డిపార్ట్మెంట్లకు 1, 2 ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న 3 శాఖలకు జీవోలు చాలా తక్కువగా ఉన్నాయి బయట. అసలు ఎందుకు ఈ జీవోలు బయట పెట్టలేదు, అసలు దీనివల్ల ఏంటి నష్టం, హైకోర్టు డెడ్లైన్ పెట్టేదాకా ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం కాదు, ఇది కావాలని చేసింది. అసలు జీవో అంటే ఏంది, ఇవన్నీ విషయాలు దీనిలో మాట్లాడదాం. అన్నిటికన్నా ముందు ఫస్ట్ టైం సిగ్నల్ టీవీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ఫిగర్ అదే. మొత్తం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 7 నుంచి స్టార్ట్ చేస్తే, అంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు స్టార్ట్ చేస్తే మొత్తం 19,064 జీవోలు వచ్చినాయి. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్. గవర్నమెంట్ ఆర్డర్స్ 1964 వచ్చినాయి. వీళ్ళు పబ్లిక్ డొమైన్లో పెట్టినవన్నీ 3,290 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు. 15,774 జీవోలు దాచిపెట్టిండ్రు. 15,774 జీవోలు దాచిపెట్టిండ్రు. అంటే అవి ఇక్కడ కనిపిస్తారు. జీవోలు తీసేదే పబ్లిక్ కోసం. గవర్నమెంట్ విధి విధానాలు ఏంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం నిర్ణయాలు తీసుకున్నది. గవర్నమెంట్ అంటేనే ప్రజలు కదా. అది రేవంత్ రెడ్డి సర్కారో, లేకపోతే ఉత్తమ్ కుమార్ సర్కారో, లేకపోతే బట్టి విక్రమార్క సర్కార్ కాదు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు పబ్లిక్ నిర్ణయాలు అయితే పబ్లిక్ అన్ని విషయాలు తెలియాలనుకున్నప్పుడు జీవోలు అన్నీ కూడా దీనిలో పెడతారు. యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్లో 2017 ఆగస్టులో జీవో నెంబర్ 4 తీసుకొచ్చిండ్రు వాళ్ళు. ఏంటంటే ఇప్పటి నుంచి ఏ జీవో అయినా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. అది ఏమన్నా కానీ జీవో అంటే ఈ భూముల మీద జీవోలు కావచ్చు, అప్పులు తీసుకొస్తున్న జీవోలు కావచ్చు, ఈ వాళ్ళకు వీళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్న జీవోలు కావచ్చు, ప్రతిదీ జీవోనే. గవర్నమెంట్ ఏదైనా అమలు చేయాలంటే జీవో కంపల్సరీ. ఆ జీవోని బట్టే ఆఫీసర్ జీవోని అమలు చేస్తాడు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం దాయని స్టార్ట్ చేసింది. ఎర్రోల శ్రీనివాస్ బీఆర్ఎస్ లీడర్, ఆయన కోర్టుకు పోయింది, హైకోర్టుకు పోతే హైకోర్టు ఆయన పిటిషన్ పరిశీలించి లాస్ట్కి ఆర్డర్ ఇచ్చింది. 8 వారాలు అంటే 2 నెలలు 2 monthsలో మొత్తం జీవోలు పబ్లిక్ డొమైన్లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అసలు జీవోలో సీక్రెట్ అనేది ఉండదు, పరిపాలన సీక్రెట్ ఉండదు. పరిపాలనలో ఇచ్చే జీవోలు అసలు సీక్రెట్ జీవోలు అనేవి ఉండనే ఉండవు. గవర్నమెంటు అసలు సీక్రెట్ జీవోలు అనే విధానం ఉండనే ఉండదు. అవి ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. కానీ గవర్నమెంట్ పెడతలేదు. అసలు ఎందుకు పెడతలేరు, సమాచారం ఎందుకు దాచిండ్రు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తా కొన్ని సంబంధించినవి. వ్యవసాయ శాఖ నుంచి 1,017 జీవోలు బయటకు వస్తే 116 జీవోలు మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు. అంటే మిగతా మొత్తం దాచిర్రు. సగానికి సగం కాదు, 10% జీవోలు బయట పెట్టిండ్రు, 90% జీవోలు దాచిపెట్టిండ్రు. తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా. 3,720 జీవోలు ఇస్తే 17 జీవోలు అందుబాటులో ఉన్నాయంట. అంటే ఏంది అసలు 3,720 జీవోలు వస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి బట్టి విక్రమార్కది 17 జీవోలు మాత్రమే ఉన్నాయి. మరి మిగతా 3,703 జీవోలు ఎక్కడ పోయినాయి? అసలు దీనిలో 1% 2% జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టినారు. మరి మిగతా ఎందుకు పెట్టలేదు? వీళ్ళంతా ఇప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుడు, లేకపోతే ఇవన్నీ మిస్యూజింగ్ చేస్తున్నారు కదా, ఇవన్నీ జనాలకు నిజాలు తెలుస్తాయని పెట్టలేదనిపిస్తుంది. హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. 1,470 జీవోలు జారీ చేస్తే ఒక్క జీవో మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉందంట. ఒక్కటే జీవో. అసలు ఈ జీవోలు విడుదల చేయడము, జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టినకైనా ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంటు, ఉద్యోగులు ఉంటారు. కానీ గవర్నమెంట్ హైడ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? హోంశాఖ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఆయన్నే మంత్రి. 1,470 జీవోలు ఇస్తే ఒక్క జీవో కూడా పెట్టలేదు పబ్లిక్ డొమైన్లో. అంటే ఆయన పరిపాలన మొత్తం సీక్రెటే. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు మొత్తం సీక్రెట్ అయినా అర్థమవుతుంది. ఒక్క జీవోనన్నా 1,470 జీవోలు నల్ల జీవోలే. ఆరోగ్య శాఖ 1,043 జీవోలకు గాను ఒక్కటే అందుబాటులో ఉంచారు. ఒక్కటే జీవోనంట. దానికి సపరేట్గా డిపార్ట్మెంటు, ఉద్యోగులు ఉంటారు, వాళ్ళ పనాలు చేనిస్తలేరు. ఇంకా చాలా ఉన్నాయి. మల్లు రవి, జితేందర్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్, శ్రీనివాసరాజు, ఈ ఆంధ్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినవి ఉన్నాయి కదా, ఆ జీవోలు కూడా దాచిపెట్టారు. ఆ జీవోలు కూడా బయటికి రాలేదు. ఆంధ్రాలకు ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణకు తెలియద్దని బహుశా దాచిపెట్టినట్టున్నారు. ఇవి ఎట్లా బయటకు వచ్చినాయి అంటే, హరీష్ రావు
హరీష్ రావు ఆర్టీఐ చేసిండు. హరీష్ రావు ఇరికిచ్చిండు గవర్నమెంట్ని. ఆర్టీఐ చేస్తే ఆర్టీఐ ద్వారా సతాయించి లాస్ట్కు ఆ వివరాలు ఇచ్చారు. గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిన ఫిగర్ ఇది. ఇది దొంగతనంగా సంపాదించిన ఫిగర్ కాదు, ఇది గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పిందే. ఏంది అసలు వీళ్ళ వ్యవహారం ఏంది? జీవోలు లేని పాలన అస్తవ్యస్తం. జీవోలు లేకపోతే పరిపాలన ఎట్లయితుంది? జీవోలు దాచడం అంటే నిజాలను దాయడం. నిజాలను దాచి పరిపాలించాల్సిన అవసరం ఏముంది? మీరు ఫెయిర్గా ఉన్నారు, మీరు ఏం 1 రూపాయి తింటలేరు, మీరేమి అవినీతి చేస్తలేరు, ఎవరికి అన్యాయం చేస్తలేరు, జీవోలు ఎందుకు బయట పెట్టారు అంటే మీరు ఏదో చేస్తున్నారు. ఇవన్నీ నేను చెప్పినవి మొత్తం మీ గవర్నమెంట్లో అవుతున్నాయి. రాజరిక పరిపాలన కాదు కదా, ప్రజాస్వామ్య పరిపాలన ఇది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల వల్లనే మీరు ఏర్పడ్డారు. ప్రజలకు తెలియకుండా దాపెట్టడం అంటే అక్రమాలకు సంకేతం. గవర్నమెంట్లో ఇది అక్రమాలు జరుగుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. లేకపోతే బయట పెడతారు కదా, ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు? ఇక ఇది ప్రమాదకరమైన పాలన. తెలంగాణకు పారదర్శకరమైన కాదు ఇది. ఇది ప్రమాదకరమైన పరిపాలన. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలనే దగ్గర ఎన్ని జీవోలు దగ్గర 19,774 జీవోలు అంటే వీళ్ళు 80% జీవోలు మొత్తం దాచిపెట్టినారు. అంటే వీళ్ళ పరిపాలన 80% చీకటి పరిపాలన అని ఈజీగా అర్థమవుతుంది. ప్రభుత్వ బలహీనత సంకేతం ఇది. ఇదేం ఆషామాషి వ్యవహారం కాదు. జీవోలతోనే చాలా జరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలు చాలామంది, మనం అందరం 4 కోట్ల మందిమి, ప్రతి ఒక్కరు గవర్నమెంట్లో ఏం జరుగుతుందో చూస్తారా? జీవోలు బయటకు వస్తే కొంతమంది చెప్తే 4 రోజులు బయటికి చెప్తే తెలుస్తుంది. ఉత్తగా ట్రాన్స్ఫర్ల జీవోలే పెట్టినరు. కొన్ని డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ల జీవోలు కూడా లేవు. ట్రాన్స్ఫర్ల జీవోలే అధికారులకు తెలుస్తుంది. కానీ అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారంటే చెప్తా. భూముల మీద నిర్ణయాలు జనాలకు తెలియద్దా? మీరు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు జనాలకు తెలియద్దా? ఈ మధ్యకాలంలో మనం చూసినాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 10,000 కోట్లకు కుదబెట్టినారు. ఆ జీవో కూడా బయటికి రాలేదు. ఇట్లాంటి దొంగ పనులు చేస్తున్నారు వీళ్ళు. ఆ 10,000 కోట్లకు ప్రైవేటు ఫైనాన్స్ మధ్యవర్తికి ఉంటే వానికి ఇచ్చారు కదా పైసలు, అవి అట్లా చేసినారు. అక్కడక్కడ భూములు అమ్ముతున్నారు, చాలా భూములు అమ్ముతున్నారు. ఆ జీవోలు కూడా దాచిపెట్టినారు. ఇట్లాంటి చాలా జీవోలు ఉన్నాయి. ఇంకా అసలు ఎక్కడ రోడ్లు వేస్తున్నారు, ఎక్కడ పైసలు తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఏం లేదు. అసలు నిజాలకు భయపడుతుంది పబ్లిక్. జీవోలే తెలియవద్దు అనుకున్నప్పుడు వీళ్ళు పబ్లిక్ ఏం మెయిల్ చేస్తారనేది కూడా డౌట్. ఇంకా పబ్లిక్ మెయిల్ చేసే వాళ్ళైతే, మెయిల్ చేసే జీవోలు అయితే ఖచ్చితంగా బయట కనబడాలి. దీన్ని ఎవరు ప్రశ్నిస్తారంటే ఇక జనాలకు చెప్పడం వరకే మా బాధ్యత. ఈ గవర్నమెంట్ హైకోర్టు చెప్పింది కాబట్టి మళ్ళీ 2 monthsలో అన్ని జీవోలు బయట పెడతారా? దీనిలో ఎన్ని దొంగ జీవోలు ఉన్నాయి? దొంగ జీవోలు అంటే రకరకాలు. ఈ గవర్నమెంట్ చాలా తమాషా. నిన్న చూడలే ఓ జీవో ఇచ్చిండ్రు, ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు. ఊళ్ళో ఆందోళన స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే లేదా తప్పుడు జీవోలు అంటే గవర్నమెంట్ ఆర్డర్ అంటే అదొక రాజపత్రం. అంతేగాని నిమిషానికి మార్చుకోనికే, బుద్ధి ఉన్నట్టు జీవోలు క్యాన్సిల్ చేసుకోనికే. అసలు ఇది పరిపాలనలో ఇది చీకటి కోణం. ఇది జీవోలు దాచిపెట్టడం కానీ, జీవోలు నిమిషానికి మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పోవడం, ఇవన్నీ కూడా తప్పుడు సంకేతాలు పోతాయి గవర్నమెంట్ బలహీనత అనేది ఈజీగా అర్థమవుతుంది. బట్ జీవోలు హైకోర్టు చెప్పింది కాబట్టి ఇప్పుడు అవి బయటపడితే వీళ్ళ తతంగం అంతా కూడా బయటపడతాయి. వీళ్ళ బండారం చాలా వరకు తెలిసే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనం మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.